ఇల్లందు బొజ్జాయిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఇల్లందు డివిజన్ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల క్రీడా పోటీలు శుక్రవారం సందడిగా ప్రారంభమయ్యాయి. క్రీడలను ఏటీడీఓ భారతీదేవి, ప్రధానోపాధ్యాయురాలు నాగమణి, మెప్మా అధికారి గోపాలరావు, స్పోర్ట్స్ ఆఫీసర్ రాంబాబు ప్రారంభించారు. డివిజన్ పరిధిలోని 7 పాఠశాలల బాలురకు 7 క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ అధికారి రాంబాబు తెలిపారు. కాగా శనివారం 5 పాఠశాలల పరిధిలోని బాలికలకు క్రీడా పోటీలు నిర్వహిస్తామని, ఈ క్రీడల్లో ప్రతిభ చూపిన వారు జిల్లా స్థాయి క్రీడలలో పాల్గొంటారని తెలిపారు. వారికి మా పాఠశాల నుంచి వారికి శక్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. అండర్ 14, 17 చెస్, క్యారమ్స్ 2 కూడా ఇక ఉన్నాయి. బుచ్చయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే బద్రు గారు ఇద్దరు ఉన్నారు. ఒకరు చెస్ ఉంటుంది, ఒకరు క్యారమ్స్ ఉంటుంది. వాలీబాల్ కృష్ణ గారు చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నారు. మరి వృద్ధ బలమును చూసుకుని వచ్చారు. అలాగే క్రీడా ప్రాంగణంలో ఉన్న విద్యార్థులందరూ కూడా వాటర్ సప్లై చూసుకోవాలి. అలా టీమ్ మెంబర్స్ కోచ్ దగ్గర వాటర్ తీసుకొని ఉండవలసిందిగా స్కౌట్ విద్యార్థులు కొద్ది వాటర్ చూసుకుంటానా. సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు బొజ్జాయిగూడెం ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ జోనల్ స్థాయి మీటు
కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం ఒక 7 గేమ్స్ని కండక్ట్ చేస్తాము. అందులో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాట్ 4 గేమ్స్, అథ్లెటిక్స్ ఒకటి, చెస్, క్యారమ్స్ మొత్తం 7 ఈవెంట్లో దాదాపు ఈవెంట్కి +2 చొప్పున అన్ని ఈవెంట్లను తీయడం జరుగుతుంది. ఇందులో భాగంగా దాదాపు ఎన్ని స్కూల్స్? 7 స్కూల్స్ బాయ్స్, 5 స్కూల్స్ గర్ల్స్ పార్టిసిపేషన్ జరుగుతాయి. ఇవాళ బాయ్స్, రేపు గర్ల్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు బాయ్స్లో సెలెక్ట్ అయిన పిల్లల్ని నెక్స్ట్ డిస్ట్రిక్ట్ మీటు ఏహెచ్ఎస్ స్కిన్నర్స్ లో జరుగుతుంది. అది ఒక 20-25 రోజులలో క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంపు తర్వాత అది జరుగుతుంది. దాని తర్వాత ఏడు నాగారంలో నవంబర్ నెలలో స్టేట్ మీట్ జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ మీట్ని కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది పిఓ గారి ఆదేశానుసారం బట్టి కండక్ట్ చేయడం జరుగుతుంది.